ఐదో వారం బిగ్ బాస్ హౌస్లో 6గురు నామినేట్ అయ్యారు. ఇక అందులో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఓం ఆదిత్య ఎలిమినేట్ అయ్యారు. ఇక సండే ఎవరిని ఎలిమినేట్ చేశారంటే నైనికను ఎలిమినేట్ చేశారు. ఇక నాగార్జున నైనికతో మాట్లాడుతూ నైనిక నువ్వు ఎలిమినేట్ అని చెప్పగానే నైనిక ఒక్కసారిగా చాలా దుఃఖంతో బాధపడింది. విష్ణుప్రియను సీతని పట్టుకొని బాగా ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత నిఖిల్ వద్దకు వెళ్ళి అన్నా నేను కూడా టాప్ 5లో ఉంటాను అనుకున్నానన్నా, కానీ అంతా చేజారిపోయింది. ఏదైనా సరే గేమ్ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో, మీతో పాటు సమానంగా ఉండేదాన్ని ఏమో అన్నా. అయినా ఏం పర్లేదు, అంతా మన మంచికే. నిఖిల్ అన్నా నీకు ఒకటి చెప్పాలని ఉంది. నాకు అన్న అనేవాళ్ళు ఎవరు లేరు నాకు, కానీ నువ్వు నన్ను అన్న కంటే ఎక్కువగా చూసుకున్నావు. నేను హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా సొంత చెల్లిని ఎలా అయితే చూసుకుంటారో, ఎలా కాపాడుకుంటారో అలానే నువ్వు కాపాడుకుంటా వచ్చావు. నాకు వచ్చే అడ్డంకులన్నింటినీ నీకు సాధ్యమైనంత వరకు వాటిని నా నుంచి దూరం చేస్తూ వచ్చావు. ఏదేమైనా సరే ఈ సీజన్కి నువ్వు విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒక చెల్లిలాగా కోరుకుంటున్నాను. హౌస్లో ఎవరినైనా సరే ఇచ్చి పడేసాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే నేమి, ఎవడైతే ఏంటి, ఎవరైనా నిఖిల్ దగ్గర బలాదూర్ అన్నట్టుగా ఉండాలన్నా అన్నట్టు మంచిగా ధైర్యాన్ని ఇచ్చింది నిఖిల్కి. కానీ కొంచెం బాధగా ఉందన్నా, నిన్ను వదిలేసి నీ ప్రేమను వదిలేసి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నా. సరే ఏదేమైనా సరే నేను ఆడకుండా తప్పు చేశాను. ఆ తప్పు నువ్వు చేయొద్దు, ఎక్కువగా ఎమోషన్స్ పెట్టుకోకు. అమ్మ నీకు ఏదైతే చెప్పిందో, ఏ ధైర్యం అయితే ఇచ్చిందో ఆ ధైర్యంతోనే అలాగే ఉండు అన్నా. అమ్మ ఎలా వెయిట్ చేస్తుందో నువ్వు కప్పుతో రావాలని ఈ చెల్లి కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నుంచి నా సపోర్ట్ కూడా నీకే నిఖిల్ అన్న అంటూ చెబుతూ బయటకు వచ్చేసింది నైనిక. మరి మొత్తంగా చూసుకుంటే నైనికకు టాప్ 5లో ఉండగలిగే పొటెన్షియాలిటీ ఉంది, కానీ ఆమె చేతులారా ఆమె చేసుకుంది అనే చెప్పాలి. మరి మొత్తంగా నైనిక నిఖిల్కి చెప్పిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియజేయండి.